ఈరోజు మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఒక న్యూస్ చేశాను. ముగ్గురు టెర్రరిస్టులు పట్టబడ్డారు ఇండియాలో అని చెప్పేసి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ద్వారా వాళ్ళు ఎక్స్ప్లోజివ్తో పాటు దొరికారన్నట్టు. అది జరిగిన ఎగ్జాక్ట్ 9-10 గంటల్లో అప్పుడు ఢిల్లీలో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు? గవర్నమెంటా, లేకపోతే నిఘా సంస్థలా, లేకపోతే మన పోలీస్ డిపార్ట్మెంట్, లేకపోతే మన సిటిజన్స్ మనమా? నేనేమంటా అంటే యాజ్ సిటిజన్స్ మనం ఫెయిల్ అయ్యాం ఇక్కడ. బాంబ్ బ్లాస్ట్ చేసింది ఎవరో కాదు, అది చేసింది మన ఇండియన్సే, అంటే మన దేశస్తులే. వాళ్ళు ఫారినర్స్ కాదు. మన మన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాళ్ళు పట్టుకున్నది ఎవరో వేరే పరాయి దేశస్తులం కాదు, మన దేశస్తులని. వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇక్కడ. ఇంకెన్ని రోజులు ఇలా రిలీజన్ పైన, మతం పైన, ఈ దేశం పైన దాడులు? నాకు అర్థం కాదు. ఇంకెన్ని రోజులు ఇలా చేస్తే ఏమొస్తుంది వీళ్ళకి? నాకు అర్థం కాదు. ఫస్ట్ ప్రతి ఒక్కరు అలా ఉంటారని చెప్పట్లేదు గైస్, బట్ ఏంటంటే కనుక దీన్ని మనం ఆలోచించాలి, ఇప్పటి నుంచి అడ్రస్ చేయాలి. మన గవర్నమెంట్ అడ్రస్ హేట్ స్పీచ్, మరీ ముఖ్యంగా హేట్ స్పీచ్ రిలీజన్ కి సంబంధించి ఎవరైతే ఇలాంటి హేట్ స్పీచెస్ ఇస్తుంటారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకోవాలి. అది ఎలాంటి పొలిటీషియన్ ఉండొచ్చు. రీసెంట్ గా మనం చూసాం, ఒక పార్టీ వచ్చేసి ఓపెన్ గా సపోర్ట్ చేస్తుంది, మేము ఈ కమ్యూనిటీ ఉంటేనే మేమున్నాం, మేమంటేనే ఆ కమ్యూనిటీ అంటేనే మేము అని ఒక పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఇంకో పార్టీ బయటకు వచ్చి చెప్తుంది మేము ఇంకో కమ్యూనిటీకి సపోర్ట్ ఉంటామని చెప్పేసి. ఎవరైతే ఇలా ఓపెన్ గా ఒక మన ఇండియన్స్ కి కాకుండా నేను పర్టికులర్ కమ్యూనిటీకి మేము సపోర్ట్ చేస్తాము, మా పార్టీ అంటే నా పర్టికులర్ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ అంటేనే పర్టికులర్ మా పార్టీ అని ఎవరైతే ఇలా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారో దే ఆర్ యాంటీ నేషనల్స్. క్లియర్ గా చెప్పాలంటే అలాంటి వాళ్ళు యాంటీ నేషనల్స్, అలాంటి పార్టీ యాంటీ నేషనల్ పార్టీ. ఫస్ట్ అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి హేట్ స్పీచ్ చేయబట్టే, ఇలాంటి హేట్ మెసేజ్ ఇవ్వడం వల్లే ఇలాంటి వాళ్ళ తయారవుతున్నారు. ఇది నాలో ఉన్న థాట్ గైస్, క్లియర్గా చెప్తున్నాను. ఏదో వీళ్ళని ఉరిదీస్తే గానీ, లేకపోతే వాళ్ళకి యావజ్జీవ ఖైదు శిక్ష ఇస్తే గానీ ఇది సరిపోదు, పుట్టుకొస్తూనే ఉంటారు. ఇలాంటి మారాలంటే ఫస్ట్ మైండ్ సెట్ మారాలి. మైండ్ సెట్ మారాలంటే వీళ్ళ మైండ్ ఇలా తయారు చేస్తున్న ఆ మత పెద్దల్ని కానివ్వండి, ఇలాంటి రాజకీయ నాయకులను కానివ్వండి, ఫస్ట్ వాళ్ళని ఏరిపారేయాలి. ఇలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఉరిశిక్ష వాళ్ళకే అది ఫస్ట్. ఇలా తయారు చేసిన వాళ్ళపైన ఉరిశిక్ష అది. అప్పుడు అంటే ఆగుతాయి కదా. 13 మంది చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీకి నేను ఎవరేం చేయలేరు. వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు నేను ఇంత వీడియోస్ చేసినా, ఎన్ని సపోర్ట్ చేసినా, రేపు మొంబత్తులు పట్టుకొని, రేపు క్యాండిల్ పట్టుకొని రోడ్ల పైన వాకింగ్ చేసినా వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ దూరమైన వాళ్ళు ఎవ్వరిని తిరిగి తీసుకురాలేరు. వాట్ వీ క్యాన్ డూ యాజ్ ఏ ఇండియన్స్ అంటే కనుక ఇలాంటి జరగకుండా మనం చూసుకోవాలి గైస్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అందరూ కాస్త తెలివితో ఆలోచించండి, జ్ఞానంతో ఆలోచించండి. రాజకీయ పార్టీలు, మత పెద్దలు మనం ఎలా వాడుకుంటున్నారో కాస్త తెలివితో ఆలోచించండి. ఇప్పటి నుంచి ఇండియన్స్ లాగా బతకండి. ఇండియన్స్ ఫస్ట్, ఇండియా ఫస్ట్, నేషన్ ఫస్ట్, రిలీజన్ లాస్ట్. ఈ థాట్ ప్రాసెస్ ఉంటే కనుక ఇలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టుకరారు. దట్స్ ఇట్. జై హింద్.